ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్తగా సినిమాలు కూడా విడుదల లేకపోవడంతో మూవీ లవర్స్కి ఈ చిత్రం తప్ప మరో ఛాయిస్ లేదు. ఫలితంగా ఇప్పటికే డీసెంట్ స్థాయి షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకు పోతుంది. 19 రోజుల థియేట్రికల్ రన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి దాదాపుగా 395 కోట్ల గ్రాస్, 198 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రాంతీయ భాషల చిత్రాల కేటగిరీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 19వ రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా దాదాపుగా 16,000 టికెట్లు అమ్ముడుపోగా 65 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో మైలురాయి లాంటి రికార్డును అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. నైజాం ప్రాంతంలో ఇప్పటివరకు ఈ చిత్రానికి 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే 30 లక్షల మంది జనాలు కేవలం ఈ ఒక్క ప్రాంతం నుండే చూశారట. ప్రాంతీయ భాషల చిత్రాల కేటగిరీలో ఇదొక ఆల్ టైమ్ రికార్డు. ఈ 30 లక్షల టికెట్స్ గాను 85 కోట్ల రూపాయల గ్రాస్ నైజాం ప్రాంతం నుండే వచ్చాయి. ఇది సాధారణమైన రికార్డు కాదు. ఈ వీకెండ్కు కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో కూడా ఎలాంటి భారీ సినిమాలు విడుదల లేవు కాబట్టి బాక్సాఫీస్ వద్ద ఇప్పట్లో జోరు తగ్గేలా కనిపించడం లేదు. 50 రోజుల కేంద్రాల జాబితా కూడా చాలా పెద్దగా ఉండే అవకాశాలున్నాయి. నిర్మాతలు చెప్పిన డేటా బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్తో పాటు కౌంటర్లో అమ్ముడుపోయిన టికెట్స్ జాబితాను కూడా కలిపి ఉందట. ఇంత పెద్ద పోటీలో వస్తేనే ఈ రేంజ్లో ఇరగకుమ్మిందంటే ఏ రేంజ్ కుమ్మి ఉండేదో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ అందరిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ ఏమిటంటే ఈ చిత్రం 450 కోట్ల గ్రాస్ను రాబడుతుందా లేదా అనేది చూడాలి. మరి రానున్న రోజుల్లో 450 కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అనేది.